నమస్తే, మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. వైసీపీలో ముఖ్యమైన నాయకులందరినీ బెదరగొట్టే పనిలో కూటమి సర్కారు ఉంది. ఎవరైతే క్రియాశీలకంగా వైసీపీలో పనిచేస్తుండారో ఏ చిన్న అవకాశం ఉన్నా వాళ్ళపై కేసులు నమోదు చేసి పార్టీకి దూరం చేయాలనే ఒక ఎత్తుగడతో కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంది. ఈ పరంపరలో ఇప్పుడు చెవిరెడ్డి వంతు వచ్చింది. ఎర్రవారిపాలెం మండలం ఎల్లమంద గ్రామానికి చెందిన కొత్త దళితవాడ 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారనే కారణంతో పోక్సో కేసు నమోదు చేసినారు. ఆయనతో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిసింది. బాధిత విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తాండారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎల్లమంద గ్రామంలోని కొత్త దళితవాడకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆ రోజు అంటే ఈ నెల మొదటి వారంలో స్కూల్కు వెళ్ళింది. తిరిగి వచ్చే సమయంలో ఆ పాప పైన ఇద్దరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. బాధితురాలని మెరుగైన చికిత్స కోసం తిరుపతి వెటర్నరీ ఆసుపత్రికి తరలించినారు. తిరుపతిలో ఆ కేసు వివాదంగా మారింది. ఏ వివాదము? రాజకీయ వివాదంగా. ఘటన జరిగి 3 వారాల తర్వాత చెవిరెడ్డిపై కేసు నమోదు కావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉన్నట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారా లేక ఆయనకు బెయిల్ వస్తుందా అనేది చర్చనీయాంశమైంది. అయితే చెవిరెడ్డిపైనే కేసు నమోదు చేస్తే ఇక ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉండదనే ఎత్తుగడ కూటమి సర్కార్ది. ఒక్క చెవిరెడ్డిపైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ముఖ్య నాయకులందరిపైన కూడా ఏదో రకమైన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెవిరెడ్డి వంతు వచ్చింది. రేపు ఇంకెవరిది వస్తుందో అనే ఒక ఆందోళన అయితే వైసీపీలో నెలకొంది.